బాబాయ్ నమస్తే. మీ పేరు? ఉప్పాల రాంబాబు. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను అది ఇల్లు కొట్టాను. ఏంటి మన రాష్ట్రానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ రాబోతోంది. మరేంటి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో తాజాగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటారు? చోటు చేసుకున్నాయంటే ఏదైనా కానీ డెవలప్మెంట్ అవ్వాలా, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలా, చదువుకున్న వాళ్ళకి, పేదలకేమో కార్మికులకి ఉపాధి కల్పించాలి. అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే జరిగింది. ఐటీసీ కానీ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ ఉన్నాడు, పరిశ్రమలు ఇచ్చే వైజాగ్ అంతా డెవలప్ అయింది. అమరావతి పెట్టినప్పుడు అమరావతి అని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓకే అని చెప్పిన తర్వాత 3 రాజధాని ఇప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టాడు. ఏం పీకాడు అదంటే ఇదంట. ఇప్పుడు ముగ్గురు 3 కలిపి మేనిఫెస్టో పెట్టారు. 4,000 రూపాయలు పింఛన్ అన్నారు. ఏంటి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కంట్రోల్కి ఓటేస్తాం కానీ ఇసుక ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, ఇసుక ఫ్రీ అంటే జనాలకు పోయింటే అపార్ట్మెంట్ కంటే ఒక రేట్ ఉంటుంది, మన లాంటి లేబర్కి ఒక ఇదిగా ఉంటుంది, తీసుకెళ్ళమంటారు. అంతేగాని అపార్ట్మెంట్ వాళ్ళకి చేసుకున్న తర్వాత వీడంతా ఏం చేయండి దొంగలు రాజకీయం పెట్టి పాటలు పెట్టి మద్య నిషేధం అన్నాడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు? అసలు గవర్నమెంట్ నిలబడేదే మద్య నిషేధం మీద, దానికి వచ్చే ఆదాయం. దాని అంటే చంద్రబాబు నాయుడులో ఇదైనా కోట పట్టింది 60 రూపాయల కానించి ఒరిజినల్ మందు. ఇదంతా బొంబు తొక్క తూకులు ఏంటి అంచనగా చేస్తున్నాడు. బార్లు పెట్టాడు, మళ్ళీ అక్కడ పెట్టాడు. ఏం పీకాడండి? గుండు కొట్టించాడు. ఏది వైజాగ్లో తీసుకొని గుండు కొట్టించి ఏం చేశాడు? ఎక్కడికి వెళ్తేనే అక్కడ చెట్లు నరకడం. నేను ఇచ్చే తల్లి లాంటి పేక ఊరికెత్తి ఏంటి పడతా? నువ్వేమో హెలికాప్టర్ తిరిగితే పడతాలా? వ్యాపారం చేసిన వాళ్ళు కట్టేయాలా? నువ్వేం పీకావు? 99 చేశానన్నావు. ఏం పీకావు? బట్టలు నొక్కుతావు, అక్కడ ఎవరికి పడవు, కొంతమంది పడతాయి నీళ్ళోళ్ళకి కడవాళ్ళు. ఇప్పుడు మొన్న పరీక్షలకు వెళ్తే స్కూల్ కాడ విద్యా దీవెనకి 13,000 రూపాయలు పడాలి. ఎప్పుడు ఆల్రెడీ డబ్బులు ఇమ్మంటే నేను కట్టినా అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఇంకా డబ్బులు పడాలంటే ఎప్పుడు బట్టలు నొక్కడు అంటే రాలేదంటే ఏం చేస్తాం? ఇప్పుడు అంతా దొంగ నొక్కడే. ఈ నొక్కడంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది మన తారేపల్లి కాపే ఉంటుంది. రావడం చంద్రబాబు వైఎస్ రాజశేఖర్ చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజా వైద్య దానికి వచ్చాడు. ఎవడన్నా సరే ఎవడ వస్తాడా? మంత్రులు కలిచాడా? ఎమ్మెల్యేలు కలిచాడా? ఎంత బయట ఉండాల్సిందే. ఇప్పుడు వచ్చి దండాలు పెట్టాక ఇదే ఇలాగా ఇడ్లు పెడతామా తిన్నారనే. ఆఖరికి ఇప్పుడు పసుపు అంటే ఏంటి? ఆడపిల్లలు పసుపు అంటే శుభ చేసుకోం. అలాంటిది వాళ్ళ కొడుక్కి శర్మిళ వెళ్ళి శుభాలకు ఇస్తాను వెళ్తే నువ్వు పార్టీ పసుపు కట్టుకున్నా అంటే ఏమని తెలిసిన దానికి? అరే నువ్వు సాక్షి పేపర్లోని పసుపు పెట్టావు, మరి పసుపు మా బాబు చెప్పాడు ఒరిజినల్ కూతురు నింట్రా పసుపు అని చూసుకో, నువ్వు ఎలా పెట్టావని చెప్పి విమర్శించింది. అరే దగ్గరున్న దొంగలని మా పిల్లలను పెట్టుకొని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వస్తారు, ఓట్లు ఎలాగేస్తారు, ఆడికి ఏ చెప్పదు లేకుండా ఏమని చెప్పి అంటే ఎవరిని విమర్శించట్లేదు. ఆవిడ కూడా నేను గెలవాలా, అక్కడ వైఎస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని చెప్పి అక్కడ పెట్టింది. అంటే అక్కడ మట్టికి టైంలో గెలుస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ ఎలాగంటే చెప్పాను కదా, ఎవరు 190% లక్ష ఓట్లు మెజార్టీ అని మేము అంచనా వేసుకున్నాం. ఎందుకంటే ఆయన ప్రజలు తిరుగుతాడు. ఇప్పుడు కూడా మనకి రచ్చబండి పెట్టాడు, తీర్థంలో పెట్టాడు. ప్రజలు ఎవరు తిరిగారండి? నా కొడుకేం తిరిగాడా? ఇప్పుడు సరిన పెట్టే చూడు మురుగుడు అని ఒకసారి కూడా రాలే. అందుకని వాడు రేపు వచ్చి ఇక్కడ మురుగుని పంపించాను అనుకో, నేనే చెప్తా నువ్వు అంతకుముందు కాంగ్రెస్ చేసావు కదా, మరి నీకు తీసుకొచ్చి నీకేమవుతారు? మళ్ళీ సాలీలు రోడ్లు అంటే తెల్లగొండాలా? సాలీలు అంటే చంద్రబాబు నాయుడు నీకు ఎన్ని ఇచ్చాడు? అది మర్చిపోయావా? అజ్జా వ్యక్తి మంచి వర్క్ నీ చేత ఏం చేస్తా అక్కడికి వెళ్తా పోతావు ఏంది? అందుకనే మనం చెప్పాను కదా, ఆవిడ వస్తే కాంగ్రెస్ ఆవిడ ఇద్దరికి వస్తారు కదా, వచ్చినప్పుడు నేనే ఎక్కుతా ఇక్కడ. చెప్పండి ఈనాడు కూడా కూటమి గెలుస్తాను నేను. ఎందుకంటే ఇది 3వసారి ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఇండియా మొత్తం ఏంటంటే మోడీ మట్టికి మంచి పట్టుదల ఉందండి. మొత్తం దేశం మార్పు అగ్రరాజ్యాల్లో కల్లా ఏంటంటే రెండోది ఇప్పుడు వచ్చింది. వీళ్ళు కూటమి పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. పెట్టిన ఏంటంటే వీళ్ళ కూడా పట్టల పడపోయి ఏంటంటే ఆయనకు ఒకటే వేసాడు. ఎక్కడ వేసేది ఇప్పుడు చాణక్య చంద్రగుప్త చాణక్యుడు అలాంటి అలాంటి వ్యక్తి. అలాంటిది ఏంటంటే అక్కడ తెలిసిన ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి 2 సంవత్సరాలు చేయాడంటే ఆయన పెళ్లి లేదు ఏమి ఆఖరికి ఇంటికి కూడా వెళ్ళడు. అలాంటి వాడి మీద నిద్ర మోపుతుంది ఎలాగండి?
ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలి ఏదంటే తప్పు చేసుకోమంటే ఎమర్జెన్సీ అలాంటి వాళ్ళు చేసాడంటే ఎప్పుడో జరిగిన రామ మందిరాన్ని గొడవలు చేసుకొని రామ మందిరం కట్టిస్తే దాని మీద విమర్శలు రాజీవ్ గాంధీ కానీ ఏదో కానీ నేను కాంగ్రెస్ అనేది సార్ చెప్తున్నా మంచి చేసిన వాడికి దేవుడితో సమానం